ఆల్రెడీ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి జ్ఞానం ఇంకా దేవుడు ఇంకా ప్రసాదించలేదు. మరి ఇంకెప్పుడు తెలుసుకుంటాడు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అనేది ఉండదు. ఇక టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరికీ స్వచ్ఛందంగా న్యాయం చేస్తారు. అలాగే మొన్న వరదల్లో విజయవాడ మొత్తం బొడవేరు కసింగినార్ ప్రాంతం మొత్తం అన్ని చోట్ల మునిగిపోతే మొన్న 25వ తారీఖునే ప్రజలు మొత్తం ప్రతి అకౌంట్లో కింద గ్రౌండ్ పోల్ వరకు 25,000, పైన ఉన్న వాళ్ళకి 10,000, ఆటోకి 10,000, బైక్ అయితే 3,000 చొప్పున ఎవరి ఖాతాలలో వాళ్ళకి వేసి ఆయన అన్నమాట నిలబెట్టుకొని ప్రజలకు మొత్తం న్యాయం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లెక్క నేను విన్నా అని చెప్పి మోసపూరితంగాని ఏమీ చేయలేదు. కూటమి ఇచ్చే ప్రభుత్వం చాలా పకడ్బందీగా పద్ధతి ప్రకారంగా ఎవరు ఏ తప్పు చేసినా సరే మా కూటమి ప్రభుత్వంలో తప్పు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే నిన్న కలెక్టర్ మీటింగ్లో ఎవరైతే ఈ ప్రజలు మొత్తం మునిగిపోయారో వాళ్ళకి ఈఎంఐలు కానీ స్కీములు కానీ ఉంటాయి. అవి ఎటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బుని దాన్ని ఖర్చు చేసుకోకూడదు. వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళ సివిల్ స్కోర్ పడిపోకూడదు. అలాగే మీరు వడ్డీలు కానీ ఇలాంటివి వేయకూడదని చెప్పి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్తో చెప్పించారు. అలాగే రేపు మరి సవాల్ చేశారు అంబటి రాంబాబు. ఇవాళ ఆయన నరసరావుపేటలో రాములవారి గుడికి వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి సత్యచంద్ర ప్రసాద్ నీతివంతుడు అని చెప్పాడు. అంత నీతివంతుడు హరిశ్చంద్రుడు రాముడైతే మరి తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి మరి తిరుపతిలో ఆయన సత్యహరిశ్చంద్ర ప్రసాద్ మానవతావాదం సానవతమాతకో మతాలను కానీ కులాన్ని కానీ విధించలేదు. సాంప్రదాయపరంగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని పాటించి ఎటువంటి దేవస్థానం సరే ఎటువంటిదైనా సరే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను అన్యమస్తైనా సరే ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నాకు ఈ నమ్మకం మీద వెళ్తున్నా అని చెప్పి ఆ ఫామ్ మీద పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతుండో మరి అర్థం కావట్లేదు. ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఏమీ లేదు, ఎక్కడ సిబిఐ కోర్టు నన్ను అరెస్ట్ చేస్తుందని అని చెప్పి సిబిఐ కోర్టులో నన్ను విచారానికి శుక్రవారం వాయిదాకి వెళ్ళాలి. కాబట్టి దాన్ని తప్పించుకునే ఉద్దేశంలోనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం వెళ్తున్నానని చెప్పి నాటకం ఆడి ప్రజల్ని మొత్తం ఆందోళన పరిచారు. కానీ ఎటువంటిది లేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి నీ ఆటలు నీ సాగవు కట్టే అయిపోయినాయి. నువ్వు సిబిఐ ఎంక్వైరీకి వెళ్తావు, నువ్వు దోషిగా నిలబడతావు, నువ్వు తిహార్ జైలుకి వెళ్ళడం ఖాయం. ప్రజల ముందు అందరి ముందు దోషిగా తప్పుడుగా కొన్ని రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ లడ్డూ వివాదం అనేది నువ్వు చేసిన పనికి నీ గవర్నమెంట్ చేసిన పనికి ప్రజలు మొత్తం భయాందోళనకి గురైపోయి అయ్యో ఇంత మేము పాపం చేసామా ఈ ప్రసాదం తిని అని చాలా బాధపడుతున్నారు. నువ్వు ఏ తప్పు కల్తీ మద్యం అనేది కల్తీ నెయ్యి అనేది లేనిది నువ్వు 315 రూపాయలకి ఎక్కడ నీకు వస్తుంది? మేము ఇండ్లలో పంపిణీ చేసుకోవడానికి ఏదైనా చేసుకోవాలన్నా చేయన్నా 575 రూపాయలు ఒక డీమార్ట్లో వీటిని అమ్ముతారు. నీకు 315 రూపాయలకి ఎలా నెయ్యి దొరికింది? కల్తీ లేని నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అన్నావు. ఆ స్వచ్ఛమైన నెయ్యికి ఫాములు వేయి డిక్లైన్ చేశారు, ఫార్మాలిటీ సిట్ పంపించారు, అన్నిటికీ పంపించారు. సిట్టు ద్వారా వేసి నువ్వు నివేదిక ఇస్తే ఆ సిట్టు ద్వారా పంపించదు, సిబిఐ చూసుకో అంటున్నావు. అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. నువ్వు కల్తీ మద్యం అనేది నీ దోషులను మొత్తాన్ని కూడా ఎవరైతే వైసీపీ మోకలు మేము మొత్తం కూడా ఆ కల్తీ మద్యంలో ఉన్నారో వాళ్ళందరినీ దోషులుగా చూపెట్టి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రజలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం అని చెప్పి విజ్ఞప్తి. వేదం పలుకులు పలికినట్టు ఇక జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి విలువల గురించి మాట్లాడుతుండు. ఒక సైకో అనేటోడు ఇలా మానవత్వం గురించి మాట్లాడుతుంటే మానవత్వ విలువల గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది, నవ్వాగట్లేదు. కానీ దళితుని మీద దాడి చేసినప్పుడు ఏమైంది నీ మానవత్వం? మీ బాబాయిని గొడ్డలతో నరికి చెప్పినప్పుడు నీ మానవత్వం ఏమైంది? నీ తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటినప్పుడు నీ మానవత్వం ఏమైంది? అమరావతి రైతుల మీద మహిళల మీద నీ దాడి చేసినప్పుడు నీ ప్రభుత్వం అప్పుడు నీ మానవత్వం ఏమైంది? దళిత నాయకులను కానీ దళిత మహిళలను కానీ నువ్వు అరాచకంగా నీ గత ప్రభుత్వంలో నీ చంపినప్పుడు వాళ్ళని హింసించి దాడితులు గురి చేసినప్పుడు, అలాగే రేపల్లె ఒక బాలుని దళితుల బాలుని చంపినప్పుడు ఏమైంది? నీ కాల్చి చంపినప్పుడు ఏమైంది నీ మానవత్వం విలువ? అప్పుడు ఏమైంది మానవత్వం? అప్పుడు నీకు మానవత్వం గుర్తు రాలేదు, మానవత్వ విలువలే గుర్తు రాలేదు, భారతదేశం అనేది గుర్తు రాలేదు. ఎంతసేపటికి నరుకుండా పోవడం, చంపకుండా పోవడం, కష్ట సాధింపుగా 5 సంవత్సరాలు నీ పరిపాలన సాగించావు తప్ప ఎక్కడ మానవత్వం చేసావు? ఎక్కడ ప్రజలకు అందకూడను? ఎక్కడ దళిత నాయకులకు మీ అండగా ఉన్నావు? ఎక్కడ పేద ప్రజలకు అండగా ఉన్నావు? ఎక్కడ అమరావతి
5 సంవత్సరాలు ఆ రైతులను ఇబ్బంది పెట్టి నానా హింసలకు గురి చేసి ఎంతమంది ఉరేసుకొని చచ్చినట్టు చేసావు, ఎంతమందిని పాపం ఉసురు పోసుకున్నావు. ఆ ఉసురు మొత్తం తగిలేక ఇవాళ నువ్వు 11 సీట్లకు ప్రభుత్వం నీకు అధిక ప్రతిపక్ష హోదా లేకుండా పడిపోయింది. నువ్వు మానవత్వం విలువల గురించి మాట్లాడుతున్నావా? నీ నాయకులు, నీ ఎమ్మెల్యేలు, ఎంసీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీరు మానవతా విలువల గురించి, భారతదేశం గురించి మాట్లాడుతుంటే దయ్యం వేద పలుకులు పలికినట్టుంది. ఇది ఎంత సిగ్గు అవమానం అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకో. ఇదేమి హిందుత్వం, ఇదేం దేశం అంటే ఇదేమి హిందుత్వంలోనే, ఇదే భారతదేశంలోనే నువ్వు మా ప్రజలందరూ ఎన్నుకోబట్టేగా నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. వాళ్ళు మానవత్వం ఉంది కాబట్టి, మానవత్వ విలువలు తెలుసు కాబట్టి, మానవత్వం అంటే ఏంటో తెలుసు కాబట్టి నేను గెలిపించారు. నువ్వు దుర్మార్గుడివి, అసమర్థుడివి, ఆ వెధవి, సన్యాసివి కాబట్టే నేను ప్రజలు తుక్కు ఓడిచ్చేసి చేశావు. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఆ వెంకన్న స్వామితోనే పెట్టుకున్నావు. ఆయన తొక్కితే పాతాళానికి పడిపోయావు. ఇక నీ పునాదులు కాదు మొత్తం కుంభస్థలమే పగిలిపోయినట్టు అయిపోయి నీకు అసలు జీవితమే లేకుండా పోయింది. దేవుడితో చెలగాటం ఆడినోడు ఈ భూమి మీద బతికినోడు ఇంకెవడు లేడు. త్వరలోనే నువ్వు కూడా భూమిలో కలిసిపోతావు.